ఆంధ్రప్రభకు స్వాగతం. మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్ రేనా గారు. వీరు గ్లోబల్ ఎకనామిస్టు. వీరు అనేక దేశాల్లో వీరు గెస్ట్ లెక్చరర్‌గా ఉన్నారు. అనేక యూనివర్సిటీలో వారి యొక్క ప్రసంగాలు ఇచ్చున్నారు. వారు మన స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి రాఘవ్ గారు. సార్ ఇవి కొంచెం మళ్ళీ మన ఎకనామిక్స్‌కి వద్దాము. తప్పకుండా. ఇప్పుడు ఆయిల్ అయితే అర్థమైంది సార్. అవునండి. అయితే ఈ బంగారము, వెండి వీటిపైన అవునండి. ఎలా ఎందుకు పడుతుంది ప్రభావం? ఈ యుద్ధం రాగానే ఇవి రేట్లు పెరుగుతాయి, తగ్గుతాయి. ఇది ఎట్లా సార్? ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి? సార్ ఇప్పుడు ఎట్లా ఉందంటే రాఘవ్ గారు, ఇప్పుడు బంగారము ధరలు దాదాపు 1995, 96లో తీసుకున్నట్టయితే మీకు రూ. 4,500 నుండి 5,000కు ఒక తులం ఉంటుండేది. అవును. ఇప్పుడు దాదాపు 1,70,000, 1,80,000 వరకు కూడా రీచ్ అయింది ఇది. అది ఇప్పుడు మనకు 1,60,000 నుండి ఆ ప్రైసెస్ కనిపిస్తుంది ఒక తులానికి. ఇప్పుడు దాదాపు ఒక సంవత్సరం కింద తీసుకున్నట్టయితే మీకు 80,000, 75,000 ఆ రేంజ్‌లో ఉంటుండేది. హ్మ్. వితిన్ 1 ఇయర్, 1 ½ ఇయర్స్‌లో మనకు దాదాపు 100% ప్రైస్ పెరుగుకుంటూ వచ్చింది. ఇప్పుడు యుద్ధ పరిస్థితులలో ఎలా ఉంటుంది? సిల్వర్ ప్రైస్ అనేది మనకు అసలు 3,00,000, 3,50,000 అనేది ఎప్పుడు ఊహించను కూడా ఊహించలేదు. సిల్వర్ ప్రైసెస్ అనేది అది అంత అంత హెవీగా ఎప్పుడు షార్ప్‌గా ఎప్పుడు రైజ్ కాలేదు. సార్. ఇప్పుడు ఈ యుద్ధ కాలంలో హ్మ్. రాఘవ్ గారు సార్. ఏమైతుందంటే హ్మ్. ఈ యొక్క ప్రైసెస్ చాలా జంప్ అయినాయి. హ్మ్. అంటే యుద్ధం స్టార్ట్ కాకముందు కూడా జంప్ అయినాయి అవును అసలు. సార్. మీరు అవును. యుద్ధం గమనించినట్టయితే స్టార్ట్ కాకముందే. ఇప్పుడు 350 నుండి $500 ఒక ఔన్స్‌కి ఉంటుండేదండి. నేను హ్మ్. ఎరిట్రియాలో పనిచేసినప్పుడు. సార్. దాదాపు 98, 99 ఆ రేంజ్‌లో హ్మ్. మనకు ఆ ప్రైస్ ఉండేది. ఇప్పుడు $5,000కి పెరిగిపోయింది. సార్. $350, $400 ఎక్కడ, $5,000 ఎక్కడ హ్మ్. చూడండి. అంటే ఇప్పుడు యుద్ధ వాతావరణంలో ఇప్పుడు హ్మ్. సప్లై చైన్ డిస్రప్షన్స్, అది ప్రొడక్షన్ కావచ్చు, సార్. ఎక్స్‌ట్రాక్షన్ ఆఫ్ ప్రొడక్షన్స్. ఇప్పుడు హ్మ్. గోల్డ్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు? చైనా ప్రొడ్యూస్ అవును. చేస్తుంది. హ్మ్. సౌత్ ఆఫ్రికా ప్రొడ్యూస్ చేస్తుంది. హ్మ్. ఇట్లా ప్రొడ్యూస్ చేసే దేశాలలో కూడా ఆ ప్రొడక్షన్ యొక్క వ్యవస్థ ఏదైతే ఉంటుందో హ్మ్. అది కూడా యుద్ధ పరిస్థితుల వల్ల సార్. దెబ్బతినిపోతుందనమాట. హ్మ్. మిషనరీ కావచ్చు. సో దాంతోని మనకు సప్లై తగ్గిపోయినప్పుడు హ్మ్. మనకేమైతుంది, ఆటోమేటిక్‌గా ప్రైసెస్ పెరుగుతా హ్మ్. ఉంటాయి. తర్వాత డిమాండ్ అనేది కూడా హ్మ్. స్టేబుల్‌గా పెరుగుకుంటూ వస్తుంటుంది. హ్మ్. ఇప్పుడు పర్టిక్యులర్‌గా మీకు ఈ మధ్య కాలంలో చూసినట్టయితే రాఘవ్ గారు, మనకు ఇన్వెస్టర్స్ అంటే అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, పెద్ద మొత్తంలో గోల్డ్ పర్చేజ్ సార్. చేయడం చేస్తా ఉన్నారు. హ్మ్. అందువల్లనే అంత షార్ప్‌గా రైజ్ అయిందనమాట. సార్. జనరల్‌గా పెరుగుట కొరకే అన్నట్టు హ్మ్. మనకు ఒక్కొక్క రోజు ₹20,000 ధర కూడా తగ్గిపోయిన సందర్భాలు ఒక తులానికి. సార్. సో ఇట్లాంటిది మనకు ఈ ఫ్లక్చుయేషన్ జరుగుతా ఉంటది. హ్మ్. పెరగడానికి ఎందుకుంటుందంటే వార్ వల్ల ఏ పరిస్థితి అయినా కూడా ఎలాంటి డైరెక్షన్‌లో పోతుందని మనం ఊహించలేని పరిస్థితి సార్. ఉంటుందండి. సార్. సో కాబట్టి ధరలు పెరుగుతా ఉంటాయి. రూపీ వాల్యూ కూడా కొంచెం ఫ్లక్చుయేషన్ చాలా ఉంది యుద్ధం తర్వాత. సో, అంటే అది ఎందుకు వలుస్తది? అంటే డాలర్‌తో కంపేర్ చేయడం వల్ల ఎందుకు రూపీ వాల్యూ అంత డిఫరెన్స్ వస్తుంది? చూడండి రాఘు గారు, ఇప్పుడు రూపీకి తర్వాత డాలర్‌కి సంబంధం ఏంటి? హ్మ్. మనము ఈ మధ్య కాలంలో ఇక వారం రోజులు, 10 రోజుల నుండి చూసుకున్నట్టయితే ఇప్పుడు 28 ఫిబ్రవరి నుండి హ్మ్. 7 మార్చ్ మధ్యలో ఒక వారం రోజుల పీరియడ్ తీసుకున్నట్టయితే రూపీలో కూడా చేంజెస్ వచ్చినాయి. అవును. ఇంతకుముందు ఒక ఫ్యూ వీక్స్, ఒక హ్మ్. 2, 3 మంత్స్ బ్యాకు ఆల్మోస్ట్ ₹92 వరకు టచ్ అయింది. హ్మ్. రూపీ వాల్యూ అనేది. అంటే ఒక $100 తీసుకున్నట్టయితే 9,200 వరకు టచ్ అయిందనమాట సార్. వాల్యూ. ఇప్పుడు మనకు 90, 91 మధ్యలో నడుస్తా ఉంది. సార్. అది ఎందుకు నడుస్తా ఉంది? ఎందుకు ఆ ప్రైసెస్ కొంచెం ఒక రూపాయి, రూపాయన్నర ఎందుకు తగ్గిందనంటే, రిజర్వ్ బ్యాంక్‌ను ఏమంటారంటే, మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాన్ని మన కరెన్సీని ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత దాని మీద ఉంటుంది. హ్మ్. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అనమాట. సార్. అంటే టు ప్రొటెక్ట్ ద కరెన్సీ వాల్యూ వెన్ యూ కంపేర్ విత్ అదర్ ఇంటర్నేషనల్ కరెన్సీస్, హ్మ్. అది మనం ప్రొటెక్ట్ చేయడానికి కొన్ని వందల బిలియన్ల డాలర్ల వరకు, అంటే దాదాపు చాలా బిలియన్ డాలర్లను 5 బిలియన్ డాలర్లు ఒకసారి ఇట్లా అమ్ముకుంటూ వచ్చింది. సార్. అప్పుడు అంటే డాలర్‌కు డిమాండ్ పెరుగుతుంది. సప్లై ఉండట్లేదు కాబట్టి ఇది రూపీ వాల్యూ పడిపోకుంటూ వచ్చింది. సార్. ఇప్పుడు రిజర్వ్ బ్యాంకు అలా పంప్ చేసి కొంచెం స్టెబిలైజ్ చేసుకుంటూ వచ్చింది. హ్మ్. ఈ మధ్య కాలంలో ఇప్పుడు మళ్ళీ యుద్ధం జరుగుతుంది కాబట్టి డాలర్ యొక్క రేటు అప్రిషియేట్ అవ్వకుంటూ వచ్చింది. హ్మ్. ఇప్పుడు సౌత్ ఆఫ్రికన్ రాండ్ తీసుకుని, సౌత్ ఆఫ్రికాలో చాలా సంవత్సరాలు పనిచేసి మొన్ననే ఈ మధ్య ఇక్కడికి వచ్చాను. సార్. సో సౌత్ ఆఫ్రికన్ రాండ్ హ్మ్. దాదాపు చాలా వాల్యూను అంటే $1కు 20 సౌత్ ఆఫ్రికన్ రాండ్స్ ఉన్నది. మొన్నటి వరకు దాదాపు లాస్ట్ వీక్ 10 డేస్ బ్యాకు 15, 15.9 హ్మ్. ఆ రేంజ్‌లో అప్రిషియేట్ అవ్వకుంటూ వచ్చింది. అంటే సార్. 4 రాండ్‌లు పెరుగుకుంటూ వచ్చింది దాని హ్మ్. వాల్యూ. హ్మ్.
అది ఇప్పుడు తగ్గుకుంటూ వస్తుంది. అంటే దాదాపు ఇప్పుడు ఒక్క 1 వీక్ 10 డేస్‌లోనే దాని వాల్యూ కూడా పడిపోయింది. ఎక్కడ వరకు పడిపోయిందంటే 16.6 ఆ రేంజ్‌లో వరకు పడిపోయింది. అంటే డాలర్ అప్రిషియేట్ కావడం అనమాట. ఇప్పుడు రూపీకిను ర్యాండ్‌కు కూడా చూసుకున్నట్టయితే సార్ దాని వాల్యూ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే రూపీ వాల్యూ చాలా వరకు పడిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు ₹4.10 ఉన్నటువంటి ఒక ర్యాండ్ ఈజ్ ఈక్వల్ టు ₹4.10 ఉన్నది. ఇప్పుడు సార్ ఆల్మోస్ట్ ₹6 వరకు రీచ్ అయింది. అది 5.85 వరకు రీచ్ అయ్యి ఇప్పుడు మళ్ళీ తగ్గుకుంటూ వచ్చింది. ఇప్పుడు నిన్నటి లెక్క ప్రకారం చూసుకున్నట్టయితే రాఘవ్ గారు 5.5 అంటే 50 పైసలు తగ్గింది ఈ 1 వీక్ 10 డేస్‌లో. ఈ ఫ్లక్చుయేషన్స్ ఎందుకు జరుగుతున్నాయంటే రాఘవ్ గారు, ఇప్పుడు మనకు అది డాలర్ యొక్క కాయిన్ అది దాన్ని ఏమంటారు, డాలర్ యొక్క ప్రైసు ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఎప్పుడు ముందు నుండి ఉండుకుంటూ వస్తుంది. దాన్ని మనం పెట్రో డాలర్ అంటాం. దాదాపు ఇప్పుడు ఈ సౌదీ అరేబియా గానీ, మిడిల్ ఈస్ట్ గానీ, ఓపెక్ కంట్రీస్ గానీ ఎందుకు అమెరికాను ఫాలో అవ్వుకుంటూ వస్తున్నారంటే, అవి అమెరికా క్రిస్టియన్ దేశమై ఇవన్నీ ముస్లిం దేశమైనా కూడా అమెరికన్ పెట్రో డాలర్‌ను ఈ దేశాలు ఎవరు ఏ ఆయిల్ కొనుక్కున్నా కూడా పెట్రోల్ ప్రైసెస్ అంతా డాలర్‌లో పే చేయాలన్నమాట. సో అది పెట్రోల్ అనేది వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఈ 2 దేశాలకు అమెరికాకి గానివ్వండి, ఈ పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్‌కు అది లాభదాయకం వండుకుంటా వాళ్ళు అట్లా కంట్రోల్ చేసుకుంటారు. ఇప్పుడు మొత్తం రిజర్వ్స్ కరెన్సీ తీసుకున్నట్టయితే రాఘవ్ గారు, మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి రిజర్వ్ కరెన్సీ తీసుకుంటే ఆల్మోస్ట్ 57 నుండి 60% ఆఫ్ ద ఫారిన్ ఎక్స్‌చేంజ్ రిజర్వ్స్ అనేది ప్రపంచం అన్ని దేశాలకు డాలర్‌లోనే ఉన్నాయి. యూరో కూడా అది ఒక ఇంటర్నేషనల్ కరెన్సీ. యూరోలో దాదాపు 19% అట్లా ఉన్నాయి. మిగతా 5% పౌండ్‌లో ఉన్నాయి. జపనీస్ యెన్ కూడా దాదాపు 3-4% ఎంతో ఉంది. సో ఈ మేజర్ కరెన్సీస్ అన్ని ఇంటర్నేషనల్ మేజర్ కరెన్సీస్ యాక్సెప్టబుల్ కరెన్సీస్ అని చెప్తాం మనం. ఈ కరెన్సీని చూసుకున్నట్టయితే డాలర్ యొక్క డామినెన్స్ ఎక్కువ ఉంది. సో దానివల్ల డీడాలరైజేషన్ అనేది కూడా మనకు వినిపిస్తా ఉంది ఈ మధ్య కాలంలో. ఇక్కడ చిన్న క్వశ్చన్ సార్, అవునండి. వెళ్దాం. ఆ. అసలు ప్రపంచంలో అంటే ఇంత ముందు కూడా చెప్పారు మా ఆంధ్రప్రభ ప్రేక్షకులకి, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే. ప్రపంచంలో ఈ డాలరు ఇంత స్థాయికి ఎలా ఎదిగింది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థని శాసించే స్థాయికి ఎలా వచ్చింది? చూడండి రావు గారు, మనకు రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ఇప్పుడు మీకు బ్రెటన్ వుడ్స్ అని చెప్పి పేరు విని ఉంటారు. దానిలో భాగంగానే దాన్ని ట్విన్ సిస్టర్స్ అంటారు వాటిని. వరల్డ్ బ్యాంక్ ఒకటి, తర్వాత IMF ఒకటి. ఈ 2 ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక సంస్థల్లాగా ఎదుర్కొంటూ వచ్చాయి. బ్రెటన్ వుడ్ 1946లో కాన్ఫరెన్స్ అయ్యి 1948లో అవి 2 వరల్డ్ బ్యాంకు, IMF వచ్చింది. వాటి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మొత్తము ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్టెబిలైజ్ చేయడానికి, ఎక్స్చేంజ్ రేట్ను కూడా స్టెబిలైజ్ చేయడానికి కొరకు, ఈ వార్లో డిస్ట్రాయ్ అయినటువంటి యూరోప్ను రీకన్స్ట్రక్ట్ చేయడానికి కొరకు ఈ సంస్థలను ఏర్పాటు చేస్తారు. ఆ సంస్థల ఏర్పాట్లలో ఎవరి డామినెన్స్ ఎక్కువ ఉంది అంటే అమెరికా డామినెన్స్ ఎక్కువ ఉంది. అంటే ఆల్మోస్ట్ 19-20% ఆఫ్ ద మీకు మొత్తము ₹100 దాంట్లో ఇన్వెస్ట్మెంట్ అయితే వీళ్ళు 20% ఒక కంట్రీనే ఇన్వెస్ట్ చేస్తుంది. మిగతాదన్నీ చిన్న చిన్న ఇప్పుడు సౌదీ అరేబియా కానివ్వండి, ఇంకా వేరే కంట్రీస్ చూసుకున్నట్టయితే 1-2% కూడా లేవు. ఈ రెండు సంస్థల్లోనూ క్యాపిటల్ డామినేషన్ ప్రపంచ ఆర్థిక దాన్ని ప్రపంచ బ్యాంక్ అంటాం కదా, వరల్డ్ బ్యాంక్ యాక్చువల్ పేరు ఏంటంటే IBRD, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. అది చాలా మంది తెలియదు. వరల్డ్ బ్యాంక్ అని షార్ట్ ఫామ్ లో మనం చెప్తాం కానీ, ఎందుకనంటే దాన్ని ఎందుకట్లా రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ పెట్టారంటే, యూరోప్ చాలా వరకు ధ్వంసమైంది వరల్డ్ వార్ 2లో. ఆ యూరోప్ను రీకన్స్ట్రక్ట్ డెవలప్ చేయడానికి కొరకు ఏర్పాటు చేశారు వాస్తవం చెప్పారు. ఈ మధ్య కాలంలో ఇండియాకి కానీ తర్వాత వేరే దేశాలకు లోన్స్ ఇస్తుండొచ్చు వాళ్ళు. కానీ పాయింట్ ఏంటంటే, ఈ 2 సంస్థలు ఏదైతే ఉన్నాయో రాఘవ్ గారు, అమెరికా డామినెన్స్ను అలా కంటిన్యూ చేసుకుంటూ వచ్చింది. అదొక పాయింట్ అండి. రెండో పాయింట్ ఏంటంటే, మనకు ఈ పెట్రో డాలర్ అనేది, డాలర్ ఎవరైతే పెట్రోల్ కొనుక్కుంటున్నారో, పెట్రోల్ అమ్ముతున్నారో, అమ్మిన ప్రతి ఒక్క దేశము ఆ యొక్క చార్జెస్, ఆ ప్రైస్ను డాలర్లలో తీసుకోవాలి అనేది చేసింది. సో ఈ 2 కారణాల వల్ల ప్రతి ఒక్కరు ఇక మనకు ఆప్షన్ లేదు, వేరే కరెన్సీని తీసుకునే ఆప్షన్ లేదు. ఇప్పుడు యూరో కూడా ఎన్ని రోజుల కింద వచ్చిందండి? 2002 జనవరి 1 నుండి యూరో అమల్లోకి వచ్చింది. అంతకుముందు యూరో లేకుంటుండే. అంతకుముందు పౌండ్ ఒకటి ఉంటుంది, అమెరికన్ డాలరు, పౌండ్, అదే బ్రిటన్ పౌండ్, తర్వాత జపనీస్ యెన్. ఇప్పుడు యూరో కూడా వచ్చింది. ఈ 4 దేశాల కరెన్సీ తీసుకున్నట్టయితే ఎక్కువ డామినెంట్గా ఏంటంటే అమెరికన్ డాలర్. సో న్యాచురల్గా అమెరికన్ డామినెన్స్ అనేది ఎందుకు వస్తుందంటే, 3వ కారణము ముఖ్యంగా రాఘవ్ గారు, ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఏది పెద్ద ఆర్థిక వ్యవస్థ అంటే అమెరికా. ఎప్పటి నుండి అమెరికా ఆర్థిక వ్యవస్థ? 1970 నుండి కాదు,
1900 నుండి కూడా కాదు, Hmm. దాదాపు 1871 సంవత్సరం నుండి ఇప్పటి వరకు 155 సంవత్సరాల నుండి ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అంటే మీకు హిస్టారికల్గా చూసుకున్నట్టయితే అమెరికా ఒకటే లార్జెస్ట్ ఎకానమీ. మిగతా అన్నీ కూడా అవన్నీ చిన్న చిన్న ఎకానమీలు. ఇప్పుడు మన భారతదేశం ఉందనుకోండి, భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎంత, దాదాపు $4.2 ట్రిలియన్ ఉంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ $36 ట్రిలియన్ ఉన్నది. అంటే 36 ట్రిలియన్లకు 4 ట్రిలియన్లకు ఎంత తేడా ఉన్నది మీరు ఆలోచించండి. మళ్ళీ రెండో పెద్ద ఆర్థిక వ్యవస్థ చైనాకి ఎంత ఉందంటే దాదాపు 19 నుండి $20 ట్రిలియన్ వాళ్ళకు ఉన్నది. సో ఇట్లాంటి డిఫరెన్సెస్ ఉన్నప్పుడు డామినేషన్ అనేది వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి డాలరు డామినేట్ చేసుకుంటూ వస్తుంది. అదొక కారణం. ఈ డీడాలరైజేషన్ అనే మాట ఎక్కువ వింటున్నాం సార్ ఈ మధ్య కాలంలో. అవునండి. అసలు ఈ డీడాలరైజేషన్ అనేటువంటిది ఎందుకు వచ్చింది, ప్రస్తుతము అసలు ఏ పొజిషన్లో ఉంది, అది జరుగుతుందా జరగదా? అది చూడండి, అది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ రాఘవ్ గారు. ఇప్పుడు ఈ డీడాలరైజేషన్ ఎందుకు వస్తుంది? డాలర్ డామినెన్స్తో పాటుగా అమెరికన్ డామినెన్స్ అలా కంటిన్యూ అవ్వకుంటూ వస్తుంది. అమెరికా ఎన్ని రోజులు కంట్రోల్ చేస్తుంది ప్రపంచాన్ని? ఇప్పుడు ప్రపంచం అని అంటే 200 దేశాలు ఉన్నాయి. దాంట్లో 200 దేశాలలో అమెరికా ఒక దేశము, ఇరాన్ ఒక దేశము, ఇజ్రాయెల్ ఒక దేశము, భారతదేశం కూడా ఒక దేశం. అమెరికా ఏమనుకుంటుంది, అమెరికానే ఒక ప్రపంచము, మిగతా అన్ని ఏదో మనం ఎట్లా చెప్తే అట్లా వినాలని చెప్పి అనుకుంటుంది. ఎందుకు అనుకుంటుంది అంటే వాళ్ళ డామినెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి. ఇప్పుడు ఈ చిన్న చిన్న దేశాలు కావచ్చు, ఇప్పుడు బ్రిక్స్ కంట్రీస్ అని చెప్పి మీరు విని ఉంటారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. దాంట్లో అడిషనల్గా ఒక 2 years బ్యాక్ ఇరాన్ కూడా జాయిన్ అయింది. ఇప్పుడు ఇరాన్ కూడా అసలు బ్రిక్స్ ఫ్యామిలీ అది. రెండో యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా జాయిన్ అయింది. ఇండోనేషియా కూడా జాయిన్ అయింది. దాంతోపాటు ఈజిప్ట్ జాయిన్ అయింది, ఇథియోపియా జాయిన్ అయింది. ఈ 5 కంట్రీస్ అది ఏంటంటే ఫౌండర్ మెంబర్స్ కాదు, అవి మొన్న జాయిన్ అయిన మెంబర్స్. అందుగురించి ఏమంటున్నాం మనము, బ్రిక్స్ ప్లస్ కంట్రీస్ అంటున్నాం. అంటే ఇంకా ఈ 10 దేశాలతో పాటుగా ఇంకొక 40 దేశాల పాటు అవి జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు నైజీరియా కావచ్చు, రకరకాల దేశాలు కావచ్చు. ఇక్కడ పాయింట్ ఏమొస్తుందంటే రాఘవ్ గారు, ఈ బ్రిక్స్ దేశాలన్నీ ఎందుకు ఏర్పడ్డాయి అని అంటే చిన్నగా చెప్తాను. దానికి చెప్పాలంటే దాదాపు ఒక 1-2 hours పడుతుంది. క్లుప్తంగా బ్రిక్స్ అనేది ఇప్పుడు సౌత్ కంట్రీస్. ఇప్పుడు ప్రపంచం అంతా నార్త్ కంట్రీస్ అంటే డెవలప్డ్ కంట్రీస్ అవి, అది 25% ఉన్నాయి. సౌత్ కంట్రీస్ 75% ఉన్నాయి. దాంట్లో ఈ బ్రిక్స్ దేశాలు ఇప్పుడు 10 దేశాలు చెప్పాను కదా, ఆ 10 దేశాలు కూడా డెవలపింగ్ కంట్రీస్ అనమాట. దాంట్లో భారతదేశం డెవలపింగ్ కంట్రీనే, చైనా కూడా డెవలపింగ్ కంట్రీ. ఈ డెవలపింగ్ కంట్రీస్ అన్ని కూడా చైనాకు అమెరికాకు ముందు నుండి పడట్లేదు. అమెరికా పెద్ద దేశం కాబట్టి చైనా యొక్క గ్రోత్ను అమెరికా సహించట్లేదు, మన యొక్క గ్రోత్ను కూడా అమెరికా సహించట్లేదు. ఇలా సహించకుంటున్నప్పుడు మనము ఆ కరెన్సీకి బదులుగా వేరే కరెన్సీని డెవలప్ చేసుకుందాము. డీడాలరైజేషన్ అంటే డాలర్ మనకు వద్దు, మనకు రూపీనే ముద్దు, లేకపోతే మన చైనీస్ రినమింబి అంటారు, దాన్ని చైనీస్ యువాన్ అంటారు, అది ముద్దు అని చెప్పి ఒక కాన్సెప్ట్ డెవలప్ కూడా వచ్చింది. దాదాపు ఒక 5-6 సంవత్సరాల నుండి, ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ కాదు ఇది, 5-6 సంవత్సరాల నుండి డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు నేను 2.5 months బ్యాక్ రష్యాలో ఒకటి హయ్యర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ యూనివర్సిటీ అనేది పెద్ద యూనివర్సిటీ, అది పాపులర్ యూనివర్సిటీ, రష్యాలోనే కాదు ప్రపంచంలో కూడా. అక్కడ ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అయితే నన్ను కీరోడ్ స్పీకర్కి ఇన్వైట్ చేశారు. ఈ డీడాలరైజేషన్ మాట్లాడమని చెప్పి 3rd December 2025లో ఐ వాజ్ దేర్ ఇన్ మాస్టర్. అక్కడ మాట్లాడాను నేను ఈ అంశం మీద. అక్కడ పాయింట్ ఏంటంటే డీడాలరైజేషన్ అనేది ఇప్పుడు ఈ బ్రిక్స్ కంట్రీస్ కలిసికట్టుగా మనము డాలర్ల నుండి అవాయిడ్ చేసి డాలర్ ట్రేడ్ కాకుండా రూపీ టు యువాన్ చేద్దామా. ఇప్పుడు సపోజ్ మనం రష్యా నుండి ఆయిల్ కొనుక్కుంటున్నాం, అది మనం ఎట్లా పే చేస్తున్నాం వాళ్ళకి, అది డాలర్లలో పే చేయట్లేదు, రూపీలలో పే చేస్తున్నాం. లేకపోతే మన దగ్గర రూబుల్స్ ఉంటే రష్యన్ రూబుల్స్ ఉంటే రూబుల్స్లో పే చేస్తున్నాం. లేకపోతే ఈ రెండు లేకపోతే మనం చైనీస్ యువాన్ను పే చేస్తున్నాం, కానీ డాలర్ను పే చేయట్లేదు. అది మనకు అడ్వాంటేజ్ అనమాట. సో డాలర్ను అక్కడ అవాయిడ్ చేస్తున్నాం. ఇప్పుడు మనము సపోజ్ బ్రెజిల్ నుండి మనం ట్రేడ్ చేసుకున్నాం, బ్రెజిల్ రియాల్స్లో మనము మన కరెన్సీని ఇవ్వడమా వాళ్ళ కరెన్సీ తీసుకోవడమా, ఇది జరుగుతుంది అనమాట. ఇంటర్నల్గా ఈ బ్రిక్స్ దేశాల మధ్య ట్రేడ్ డాలర్ను అవాయిడ్ చేసేసి మన కరెన్సీలో చేసుకోవాలనేది ఒక పట్టుదల అనమాట. సో దీన్ని డీడాలరైజేషన్ అంటే ఇప్పుడు అది పాసిబుల్ అవుతుందా కాదనేది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. వాళ్ళు యాక్చువల్గా బ్రిక్స్ కరెన్సీ అనేది స్టార్ట్ చేయడానికి దాదాపు ఒక 1 year నుండి దానికి ఎక్సర్సైజ్ జరుగుతూ ఉన్నది. ఇంకా పూర్తిగా ఒక దశ ఒక ప్రాపర్ డైరెక్షన్కి రాలేదు, ఒక ప్రాపర్ షేప్కి రాలేదు. అది తప్పకుండా వస్తుంది. అది తప్పకుండా బ్రిక్స్ ఈ గ్రూప్ అనేది వేరే కరెన్సీ తీసుకొచ్చి ఆ కరెన్సీని డాలర్కి బదులుగా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తారు. సో దాన్ని డీడాలరైజేషన్ కావడానికి చాలా ఆస్కారం ఉంటుంది.
కాకపోతే డాలర్ అనేది ఇప్పటి నుండి కాదు, ఒక 50-70 సంవత్సరాల నుండి అది పవర్ఫుల్ కరెన్సీగా వండుకుంటూ వచ్చింది కాబట్టి అంత ఈజీగా దాన్ని ఎలిమినేట్ చేయలేము మనం. సార్ సో కాబట్టి కొంచెం టైం పడుతుంది. బట్ డీడాలరైజేషన్ విల్ టేక్ ప్లేస్ అమాంగ్ ద బ్రిక్స్ కంట్రీస్ అండి. సార్ ఇప్పుడు అర్థమైంది డాలరైజేషన్ డాలర్ యొక్క వాల్యూ ఇదంతా అర్థమైంది. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ జలసంధి దీని ప్రభావం చైనా మీద వీటి మీద పడుతుంది. ఆ, పరోక్షంగా కూడా దేనివల్ల అంటే కేవలం ఆయిల్ వల్ల పడుతుంది. బంగారం విషయం కూడా చెప్పారు. అయితే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే నాశనం అవుతుందో, ఇప్పుడు ఏదైతే ఉక్రెయిన్ అండ్ రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం, అక్కడ నాశనమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే అది రీబిల్డ్ అవ్వడానికి సుమారుగా 30 సంవత్సరాలు. అవును. అలాగే నిన్న సౌదీ మీద వేసినటువంటి ఆయిల్ రిఫైనర్స్ మీద వేసినటువంటి బాంబింగ్, అది మళ్ళీ రీకన్స్ట్రక్ట్ అవ్వడానికి 3 సంవత్సరాలు పడుతుంది అని అంటున్నారు. సో ఈ యుద్ధం ఇలా కొనసాగితే ఇప్పుడు ఇమీడియట్గా ఆగిపోతే మనకి అసలు రీకన్స్ట్రక్షన్ ఎంత టైం పడుతుంది, లేదు ఇంకొక 1 మంత్ కనుక పడితే కనుక యుద్ధం కనుక కొనసాగితే అసలు ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది, ఎలా ప్రభావం అవుతుంది ఇండియా మీద కానీ ప్రపంచం మీద కానీ? అది చాలా కాంప్లెక్స్ క్వశ్చన్ అండి రాఘవ్ గారు. ఇప్పుడు యుద్ధంలో జరిగినటువంటి నష్టాన్ని ఏ ఎకనామిస్ట్ కానివ్వండి, ఏ ప్లానర్ కానివ్వండి పర్ఫెక్ట్గా ఎస్టిమేట్ చేయలేడు. అది ఓవరాల్గా ఏదో యావరేజ్గా ఏదో ఫిగర్స్ తీసుకొని కొన్ని పారామీటర్స్ ద్వారా ఎస్టిమేషన్ జరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా యుక్రెయిన్కును రష్యాకు యుద్ధము 4 సంవత్సరాలు దాటింది. అంటే ఇప్పుడు మనకి ఫిబ్రవరి 24, 2022 నుండి ఈ రోజు వరకు కంటిన్యూ అవుతుంది. దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ ఎంతో ఇక్కడ 2 దేశాలలో నష్టాలు జరిగినాయి. రష్యాలో కూడా నష్టం జరిగింది, యుక్రెయిన్లో ఒకటే కాదు, రష్యాలో కూడా నష్టం జరిగింది. కొన్ని విలేజెస్ నాశనం అయిపోయినాయి. ఈ నాశనాన్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, కోల్పోయినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, డిస్ట్రాయ్ అయినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రీబిల్డ్ చేయడానికి 30 సంవత్సరాలు పడుతుందని చెప్పి మనకు ఎస్టిమేషన్ కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇరాన్లో జరిగే యుద్ధంలో ఇరాను ప్లాస్టిక్ డ్రోన్స్ అసలు అమెరికన్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇటు సౌదీ అరేబియన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇజ్రాయెల్ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటప్పుడు మన రాడార్ సిస్టమ్స్ ఎలా ఉంటాయంటే రాఘవ్ గారు, ఇప్పుడు ఒక డ్రోన్ను పంపిస్తున్నారు, మీరు ఒక మిజైల్ పంపిస్తున్నారంటే అది ఈజీగా ఫిగర్ అవుట్ చేసి మీకు దాన్ని అక్కడికి రాకుండా, ధ్వంసం కాకుండా, డిస్ట్రక్షన్ జరగకుండా చూస్తారనమాట. యాంటీ మిజైల్స్ను అది చేస్తూ ఉంటారు. అది కూడా వాళ్ళకు ఊహించిన రీతిలో వీడు ప్లాస్టిక్ డ్రోన్స్ ప్రొడ్యూస్ చేసి పంపించేశాడు. పంపించడం వల్ల అమెరికన్ కొన్ని ప్లేన్స్, అది కొన్ని యుద్ధ విమానాలు పడిపోయినాయి. ఒక్క యుద్ధ విమానము రాఘవ్ గారు ఆల్మోస్ట్ $2 బిలియన్ ఉంటుంది ప్రైస్. ఇప్పుడు కొన్ని యుద్ధ విమానాలు కొన్ని మిలియన్స్లో ఉంటాయి. వాటన్నిటిని ఒక 10-20 యుద్ధ విమానాలు కొలాప్స్ అయిపోతే వాటి కాస్ట్ బిలియన్స్లో ఉంటుంది. ఈ యొక్క బిలియన్స్లో ఉన్నటువంటి, అంటే ఇప్పుడు సౌదీ అరేబియా ఆయిల్ రిఫైనరీ తీసుకోండి, దాన్ని రీబిల్డ్ చేయడానికి, ఇప్పుడు కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిన దాన్ని రీబిల్డ్ చేయడానికి కొత్త ప్లేస్లో మీరు రీబిల్డ్ చేయడం వేరు, ఉన్నదాన్ని మళ్ళీ రినోవేట్ చేసి మళ్ళీ ఆ స్థాయికి తీసుకురావడం వేరు. సో ఎస్టిమేటెడ్ కాస్ట్, ఎస్టిమేటెడ్ టైం అనేది చాలా సంవత్సరాలు పడుతుంది. 3 ఏళ్ళు పట్టచ్చు, 5 ఏళ్ళు కూడా పట్టచ్చు. ఆ టైం అనేది చాలా పడుతుంది. ఇప్పుడు దుబాయ్ మీద కూడా అటాక్ జరిగింది, బుర్జ్ ఖలీఫాను కూడా వాళ్ళు టార్గెట్ చేశారు, అలానే ఖతార్ను టార్గెట్ చేశారు, బహ్రెయిన్ను, ఒమాన్ను, ఇప్పుడు కువైట్ను. ఇట్లాంటి, అంటే ఎక్కడైతే అమెరికన్ స్థావరాలు ఉన్నాయో, అమెరికన్ మిలిటరీ బేసెస్ కావచ్చు, అమెరికా ఇరాన్ను అది మిలిటరీ బేస్గా వాడుకొని ఇరాన్ను కంట్రోల్ చేయడానికి ముందు నుండి ప్రయత్నాలు జరిగాయి. దాదాపు 1950s నుండి ప్రయత్నాలు జరిగాయి. దాంట్లో భాగంగా అయతుల్లా ఖొమైనీ వచ్చినప్పటి నుండి 1979 నుండి ఇప్పటి వరకు అమెరికా దానిలోకి పెనిట్రేట్ కాలేకపోయింది. అంతకంటే ముందు రెజా పహ్లాద్ అని చెప్పి ఒక అతను అమెరికన్ చూజన్ ప్రెసిడెంట్ ఉంటుండేది, ప్రైమ్ మినిస్టర్ ఉంటుండేది. అతని వల్ల ఈ అమెరికాకును, ఇజ్రాయెల్కు, ఇరాన్కు, ఈ 3 దేశాల మధ్య సత్సంబంధం ఉంటుంది. ఇప్పుడు ఆయన పోయారు, ఈయన వచ్చారు పవర్లోకి, కాబట్టి ఈయన ఎప్పుడు వీళ్ళను ఎంటర్టైన్ చేయలేదన్నమాట. సో దీనిలో భాగంగానే అమెరికా ఇప్పుడే కాదు, అది 2018-19లో ట్రంప్ గారు పవర్లోకి వచ్చినప్పుడు కూడా ఈ ఇరాన్ను డిస్ట్రాయ్ చేయాలని చెప్పి ఆయన ఒక పనంగా పెట్టుకొని వచ్చాడనమాట. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఆ డిస్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇంకా ముందు ఇంకా నెల రోజుల వరకు కూడా కంటిన్యూ అవుతుండొచ్చు, నెల నుండి 40 రోజుల వరకు కంటిన్యూ అవుతుందని మనకు ట్రంప్ గారు చెప్పారు. ఈ నెల రోజులలో ఎంత పెద్ద మొత్తంలో నష్టం జరుగుతుంది, ఆ నష్టాన్ని వీళ్ళు ఏ రకంగా ఎస్టిమేట్ చేస్తారు, ఎంత టైం పడుతుంది అనేది మనకు ఫ్యూచర్ చెప్పాల్సి వస్తుంది. అంటే అప్రాక్సిమేట్లీ వార్ డిస్ట్రాక్షన్ అనేది జరిగినా కూడా ఇప్పుడు 3 నుండి 8 సంవత్సరాలు, 10 సంవత్సరాల మధ్యన కూడా పడటానికి ఆస్కారం ఉంటుంది. చాలా సంతోషం సార్, చాలా విలువైన విషయాలు మా ఆంధ్ర ప్రేక్షకులకి తెలియజేశారు. ఇంకొక కార్యక్రమంలో ఖచ్చితంగా కలుద్దాం. తప్పకుండా అండి రాఘవ్ గారు, నమస్తే. నమస్కారం. విన్నారు కదా, ఈ యుద్ధాలు ఎంతకాలం కొనసాగుతుంటే ప్రతి సామాన్యుడి పైన ప్రత్యక్షంగానో పరోక్షంగానో
ఆర్థిక వ్యవస్థ మీద పడుతుంది. కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా యుద్ధాలు ముగియాలని కోరుకుందాం. ఇంకొక కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఆంధ్రప్రభ డిజిటల్కు మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితులకి దీన్ని ఫార్వర్డ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి.